అని కొట్టినా రావట్లేదండి, ఒకసారి చూడండి. శెట్టి గేమింగ్ 18 ఆయన హాయ్ అని పెట్టారు. హాయ్ అండి. శెట్టి గేమింగ్ గారు హాయ్ మేడం. హాయ్ అండి. దినేష్ అన్న తమిళ్లో తెలుగులో పెట్టు, అదే ఇంగ్లీష్ లో పెట్టు అంతే. ఇంగ్లీష్ లో పెట్టారు, మాకు తమిళ్ రాదన్నయ్యో. ఈ పిల్ల చెన్నైలో ఉన్నా కానీ తమిళ నేర్చుకోలేదు. నాది బల్బు కొంచెం స్లోగా వెలుగుద్దిలే. మా వాళ్ళకి నేర్పించడానికి చాలా మంది ఆఫీస్లో చాలా మంది ట్రై చేశారు నాకు తెలుగు తమిళ నేర్పించడానికి చాలా మంది హెల్ప్ చేశారు. వాళ్ళకి నేను తెలుగు నేర్పించేసాను కానీ నేను మాత్రం తమిళ నేర్చుకోలేకపోయాను. నేను మాట్లాడే వాళ్ళందరికీ తెలుగు చాలా వరకు వాళ్ళకి తెలుగు ఇంప్రూవ్మెంట్ అయిపోయింది. వాళ్ళకి అలాగా ఉండరు. అక్క కామెంట్లు చదువుతున్నారు కానీ ఫేస్ చూపించడం లేదు. అక్క మీ ఛానల్ నేమ్ నాగినీస్ కిచెన్ అండి. దైవిక మార్గం మీది ఛానల్ రావట్లేదండి. ఇక్కడ మీరు చెప్పిన విధంగా ఈ దైవిక మార్గాలను కొట్టాను, ఐదా రాయలేదు. డివైన్ 919 కూడా రాలేదు. ఒకసారి ఛానల్ ఏమో ఒకసారి కరెక్ట్గా చూసి ఒకసారి మళ్ళీ పెడతారా? శెట్టి గారు పెట్టారు. మేడం మీరు కూర్చున్నారు కదా, అలాగే కూర్చుని చిన్నగా ఒరే పనికి మాలదవా, బుద్ధి జ్ఞానం లేదా, దిక్కుమాలదవా, పెద్దోళ్ళతో ఎలా మాట్లాడాలో తెలీదా? లైవ్ నుంచి పో అసలు ఫస్ట్. మీ ఛానల్లో కామెంట్ చేశాను అక్క. కామెంట్ చేశారా? అయితే నేను ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తాను తప్పకుండా. ఓకేనా? దైవిక మార్గం లైవ్ అయిన వెంటనే కామెంట్ చేశారు కదా, అది షార్ట్స్కి చేశారా లాంగ్ వీడియోకి చేశారా ఒకసారి చెప్తారా? ఎందుకంటే ఎక్కువ వీడియోస్ ఉన్నాయి కదా, అది నెతకడానికి చాలా టైం పడుతుంది. రీసెంట్గా ఇప్పుడు ఏదైనా వీడియో ఉంటే దానికి ఏమన్నా కామెంట్ పెట్టండి, హాయ్ అని ఏదైనా పెట్టండి. లేదా ఈ లైవ్ అప్లోడ్ చేసేసిన తర్వాత అయినా సరే పెట్టండి. ఈడెవడో దిక్కుమల్లాది, ఒక నిమిషం ఉండమో రిమూవ్ చేస్తాను. ఒక దిక్కుమల్లాది వచ్చాడు. చేస్తానమ్మా. ఒక్కసారి ఇష్యూని ఒకసారి లైవ్ లోకి రమ్మంట. చాలా గలీజ్ గా పెడుతున్నాడు, బూతులు పచ్చి బూతులు పెడుతున్నాడు. దిక్కుమల్లదవా. ఒక ఎక్కడ పుట్టాడు, ఏ తుప్పల్లో పుట్టాడు. వాళ్ళ అమ్మగారిని అనకూడదులే, ఇలా దిక్కుమాలదు ఇలాగే సత్తారు. వాళ్ళ అమ్మ నాన్నని అనకూడదు మనం, చాలా తప్పు. ఏ చెత్త కుక్కలను దొరుకుంటాడు, అమ్మబాబు పుట్టాడు కదాడు. ఏదవన్నారు ఎదవా, అందరూ ఎంత అందంగా పెడతారు చూస్తున్నావు కదా, నీ కళ్ళున్నాయో దొబ్బిని రమ్మంటా పడక. ఆడపిల్లలు కొంచెం తల్లిలా చూడాలి, దిక్కుమాలదోలో సంస్కారం లేదు. నీ అమ్మని కూడా ఇలాగ అంటున్నారా దరిద్రుడా. పఠన్ గారు హాయ్. హలో హాయ్ అండి. యశు ఒక్కసారి లైవ్ లోకి రా యశు. ఒక దిక్కుమల్లతో చాలా పచ్చి బూతులు పెడుతున్నాడు. ఒకసారి అది రిపోర్ట్ చేసిన మెసేజ్లు డిలీట్ చేస్తే మళ్ళీ వస్తున్నాయి. అడి ఒక్కసారి లైవ్ లోకి రా ఫాస్ట్ గా. శెట్టి అని ఉంది నేమ్, శెట్టి గేమింగ్ 18 అని ఉంది. అంగ మళ్ళీ పెట్టాడు హాయ్ మేడం అని పెట్టాడు. ఒకసారి రా ఫాస్ట్ గా లైవ్ లోకి. ఓకే. పఠాన్ గారు ఎక్కడి నుండి? మేము రాజమండ్రిలో ఉంటామండి. దైవిక మార్గాలు అక్క మీ ఛానల్లో కామెంట్ చేశాను, జస్ట్ కామెంట్ చేశాను. ఓకే అమ్మా, నేను ఒకసారి చూసి నేను తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను. నా ఫోన్ నుంచి అమ్మ ఫోన్ నుంచి ఈ ఛానల్ నుంచి కూడా ఒకసారి నేను సబ్స్క్రైబ్ చేస్తాను తప్పకుండా. అది రిపోర్ట్ చేస్తున్నా, రిపోర్ట్ అవుతుంది అక్కడ తీసేస్తున్నాం కానీ మళ్ళీ రాకుండా ఉంటే బాగుండేది. ఇష్యూ ఏదైనా చేస్తాడు, అందుకే అలా పెడతాను, అందరికీ ఉంటావు మంచిదని. ఇలాంటి దరిద్రుడు అక్కడ చదువుతాడు మనకు.